రాఘవ్ గారు, ఇప్పుడు అనేక వాస్తు సమస్యలు ఇంట్లో ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క సమస్యకి తగ్గినట్టు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. అంటే ఒక ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనస్పర్ధలు, చికాకులు ఇలాంటివి వస్తూ ఉన్నా కూడా అది కూడా వాస్తు దోషం కిందకి పరిగణించాలా? ఏ దోషం ఉంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య? అంటేనమ్మా, ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూద్దాం, విలేజ్ కల్చర్ చూద్దాం, సిటీ కల్చర్ చూద్దాం. గొప్ప గొప్ప చదువులు చదువుకున్నాం, అంతే కదమ్మా. గొప్ప ఉద్యోగాలు మనం చేస్తున్నాం, గొప్ప ఉద్యోగాలు, పబ్లిక్ సర్వీస్ కావచ్చు, సామాజిక సర్వీస్ కాదు, ఎన్నో మనం చేస్తున్నాం. అయినా భార్యాభర్తల మధ్య ఘర్షణ రావడము, పంతాలకు వెళ్ళడము, ఆ చిన్న సమస్యని కోర్టు వరకు వెళ్ళడము. అంటే చూడండి, మరి మన చదువులు మన సమస్యని పరిష్కారం చేసుకోలేవా? అంతే కదమ్మా. అంటే మన సమస్యని చట్టం వరకు మనం తీసుకెళ్తున్నాం చూడండి. దీనివల్ల సమయం వృధా, అంతే కదమ్మా. ఇంకొకటి జీవితం కూడా. అంటే మనం ఎంతో ప్రమాణం చేసి మ్యారేజ్ చేసుకుంటాం, ఇద్దరం కలిసి ఉంటామని కదమ్మా. కానీ ఏదో చిన్న చిన్న మనస్పర్ధాలని మనం మనసులో పెట్టుకొని కోర్టు బెట్లకు ఎక్కడం అంటే తల్లిదండ్రులని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం, అత్తామామూళ్ళని కూడా బాధ పెట్టిన వాళ్ళం, అంతే కదమ్మా. అంటే వీళ్ళిద్దరు చేసే ఇబ్బంది వలన అందరు బాధపడతారా కాదమ్మా. ఒక మ్యారేజ్ చేయాలంటే ఒక నిరుపేద వ్యక్తి కూడా ఎంత ఖర్చు వస్తుందో సమాజం తెలుసు. అదే ఉన్నంత వ్యక్తి ఒక మ్యారేజ్ చేయాలంటే తల్లిదండ్రులు ఎంత అప్పు తీసుకొస్తారు, ఎన్ని లోన్లు తీసుకుంటారు, నా బిడ్డ పెళ్లి ఘనంగా చేసుకోవాలి, అంతే కదమ్మా, మంచి వరుడికి ఇవ్వాలని ఎంతో కలలుగాని మ్యారేజ్ చేస్తాం, పంపిస్తామమ్మా. కానీ అక్కడ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మన నాలెడ్జ్ అంతా ఎటుపోతుందో తెలియదమ్మా. ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటేనమ్మా, ఎలాంటి వాస్తు దోషాలు ఉంటే ఈ భార్య భర్త మధ్య ఎడబాటు వస్తుందని మీరు అడుగుతున్నారు ప్రశ్న. అయితేనమ్మా, ఉత్తర వాయువ దోషం అమ్మ, ఉత్తర వాయువ దోషం అంటే అమ్మా, ఈశాన్యము ఒక 6 ఇంచు తగ్గింది అనుకోండి, ఉత్తర వాయుము ఒక 6 ఇంచు పెరిగినట్టే. కానీ 6 ఇంచుని మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 3 అంగుళాలు తేడా ఉన్నప్పుడు అది కంటికి కనపడదమ్మా, చూస్తేనేమో వాస్తుకు ఉంది అనిపిస్తుంది. అలాగే చాలా మంది ఏం చేస్తారంటేనమ్మా, ఉత్తరము వాయుంలో మెట్లు వేసుకుంటారు, కొంచెం చిన్న స్థలాలు ఉన్నవాళ్ళు. సెకండ్ బెడ్రూమ్కి ఏం చేస్తారంటేనమ్మా, లోపల నుంచి ఆ మెట్ల కింద ఒక అటాచ్డ్ ఇచ్చేస్తారు. అప్పుడు ఉత్తర వాయువు పెరిగిపోతుంది. అలా ఉత్తర వాయువు పెరిగినప్పుడు మన అమ్మాయి ఏ ఊళ్ళో ఉన్నా ఎక్కడ ఇచ్చినా కూడా భర్తను వదిలేసి మన ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. కారణం ఏదైనా ఉండొచ్చమ్మా, ఎందుకంటే భార్య భర్త మధ్యలో ఎన్నో గొడవలు రావచ్చు, దానికి ఏదో కారణాలు ఉండొచ్చు. కానీ మన అమ్మాయి మన ఇంట్లో వచ్చి కూర్చుందంటే ఆ తల్లిదండ్రులకు ఆవేదన ఎంత ఉంటుంది, ఎంత బాధ ఉంటుందమ్మా. కానీ వాస్తు దోషం వలన కూడా ఇలా జరుగుతుందని అందరికీ తెలియదు, అంతే కదమ్మా. అందుకనే ఇప్పుడు ఇలాంటి దోషాలని మనం నివారించుకోవచ్చమ్మా. అంటే కొన్ని దోషాలని సవరించుకునే అవకాశం ఉంటుంది, కొన్ని దోషాలని సవరించుకునే అవకాశం ఉండదమ్మా. ఇంకా మనం చూస్తే ఘర్షణలు, వస్తువు నాశనము, ఘర్షణలు జరగడానికి ఆగ్నేయ వీధిపోటున్నా కూడా అలాంటి జరుగుతుంది. హెల్త్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు కూడా ఒకరినొకరు ఎడబాటు, దూరం అయిపోతూ ఉంటారు. ఇలా అవ్వడానికి కారణం ఏంటిదంటేనమ్మా, కొన్ని ఆగ్నేయ దోషాలు కూడా వాళ్ళకు ఉంటుంది. అందుకేనమ్మా, వాస్తు దోషాలు పీడించినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం మెండుగా ఉంటాయి. మరి ఇలా దోషాలు వస్తున్నాయి, అది ఇమీడియట్లీగా మనం డ్యామేజ్ చేసి ఏదో సరిచేద్దామంటే మంచి ఫలితాలు వస్తాయంటే ఏ ఇల్లైనా కూడా అమ్మా, సరిచేసిన వెంటనే అది సత్ఫలితాలు ఇవ్వదమ్మా. సరి చేయాలంటే కూడా ఒక శాస్త్రీయత ఉంది అనమాట. కానీ కొంతమంది ఇప్పుడు కష్టపడి ఇల్లు కట్టుకుంటారు, ఆల్రెడీ బిడ్డ పెళ్లి చేసేసి అప్పులో ఉంటారు. ఇదంతా వాస్తుకి మొత్తం సరిచేయాలంటే ఒక 4 లక్షలు 5 లక్షలు అవుతుందంటే ఎక్కడి నుంచి తెస్తారమ్మా? డబ్బు ఎవరికి ఊరికనే రాదు కదమ్మా. అందుకని సర్వ వాస్తు దోష నివారణ అష్టదిగ్బంధన అని మేము కార్యం చేస్తుంటామమ్మా. అంటే ఆ పరిహారము, వాస్తులో పరిహారం, అప్పుడు వాస్తు పురుషుడిని శాంతింపచేయడము, అష్టదిక్పాలకులకు శాంతింపచేయడం, తద్మూలంగా ఆ దోషాన్ని నివారించవచ్చమ్మా. గురువు యొక్క శక్తి. ఇప్పుడు మేము ఉన్నానమ్మా, నాకు ఎన్నో కాల్స్ వస్తాయి. షిరిడి సాయిబాబా ఎవరింటికి పంపిస్తాడో అక్కడికి మాత్రమే నేను వెళ్తానమ్మా. కంప్లీట్ ఆ బాబా ఆధీనంలోనే ఉంటాను. బాబా ఎక్కడ పంపిస్తాడో వాళ్ళకి